స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కులగణన చేసి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాతే కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. అందువల్లే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా జరగనున్నాయని కూడా ఆయన తెలిపారు. కొంతమంది అపోహలు కలిగే విధంగా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ కులగణనకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా చట్టం చేసి కేబినెట్ లో దాన్ని గవర్నర్ గారు ఆమోదింపజేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఆ కారణంగానే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఆలస్యమవుతా ఉన్నాయి. కొంతమంది దాని మీద అపోహ కలిగే విధంగా మాట్లాడుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం 100%గా 42% రిజర్వేషన్ తోటి ఇవ్వాలనేటువంటి పూర్తి సంకల్పంతో ఉంది. ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా అనుమానపడేటువంటి అవసరం లేదు. ఈ పరిస్థితులలో తెలంగాణ వ్యాప్తంగా ఈ కులగణనకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా చట్టం చేసి కేబినెట్ లో దాన్ని గవర్నర్ గారు ఆమోదింపజేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఆ కారణంగానే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఆలస్యమవుతా ఉన్నాయి. కొంతమంది దాని మీద అపోహ కలిగే విధంగా మాట్లాడుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం 100%గా 42% రిజర్వేషన్ తోటి ఇవ్వాలనేటువంటి పూర్తి సంకల్పంతో ఉంది. ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా అనుమానపడేటువంటి అవసరం లేదు. ఈ పరిస్థితులలో తెలంగాణ వ్యాప్తంగా ఈ కులగణనకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా